పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే క్యూరియాసిటీ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ గ్యాప్ లో గ్లోబల్ స్టార్ నెక్స్ట్ డైరెక్టర్ ఫలానా అంటూ రోజుకో దర్శకుడి పేరు తెరపైకి వస్తుండటంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది జనాల్లో. ఆ రూమర్స్ కి కన్ఫ్యూజన్స్ కి ఎండ్ కార్డ్ వేసేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 ది రూల్ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప సిరీస్ లో థర్డ్ పార్ట్ ఉందని క్లారిటీ ఇచ్చిన ఈ క్రియేటివ్ జీనియస్ పుష్ప 3 ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశం లేదని స్పష్టత కూడా ఇచ్చారు. అయితే పుష్ప 2 రిలీజ్ అయి 5 నెలలకు పైగా గడుస్తున్నా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించలేదు సుకుమార్. రామ్ చరణ్ తో సుకుమార్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన తర్వాత కొన్నాళ్లకి సైలెంట్ గా ఉండడంతో అందరిలో సస్పెన్స్ క్రియేట్ అయింది. అయితే తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చి ఈ రూమర్స్ కు చెక్ పెట్టేశారు డైరెక్టర్ సుకుమార్. రామ్ చరణ్ తోనే తన నెక్స్ట్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది త్వరలోనే చెప్తామన్న సుక్కు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉందన్నారు. తమ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాకి మించి RC-17 ఉంటుందన్నారు. RRR సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారని, చరణ్ తో తాను చేయబోయే సినిమా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. దీంతో రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ లోని నటుడిని పరిచయం చేసిన సుకుమార్ RC-17 లో రామ్ చరణ్ ను ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది జనాల్లో. రామ్ చరణ్ లైనప్ లోని డైరెక్టర్ లిస్ట్ లోకి చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి రావడంతో చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సుకుమార్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పెద్ద సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ సినిమా ఉంటుందని, ఆ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అయింది. ఆ తర్వాత చరణ్ డైరెక్టర్ లిస్ట్ లోకి త్రివిక్రమ్ కూడా యాడ్ అయ్యారు. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని, అందులో రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఫైనల్లీ ఒక్క క్లారిటీతో వీటన్నింటికి ఎండ్ కార్డు వేసేశారు డైరెక్టర్ సుకుమార్.